గైస్ వీడియో మధ్యలో వచ్చినసారి మీరు చూస్తున్న 4 స్మార్ట్ ఫోన్స్ కూడా నా సొంత డబ్బులు వేసి కొన్ని అన్బాక్స్ చేసి రివ్యూ చేస్తున్నా. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే 50K సబ్స్క్రైబర్స్ కి మన ఛానల్ చాలా దగ్గరగా ఉంది. ఒక లైక్ చేసుకోండి. మీకు ఏదో ఒక స్మార్ట్ ఫోన్ లో నా వీడియో హెల్ప్ అయింది, యూస్ఫుల్ అయిందంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాకు 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. OnePlus Nord 4 అండ్ Poco X7 Pro రెండు కూడా మనకి 25 ఏళ్ళు వస్తుంది అనమాట. 25,000 దగ్గర ఎవరికి ఏది సూట్ అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటిలో ఏది బెస్ట్ ఫోన్ అని చెప్పేసి, ఏ కేటగిరీ పీపుల్కి ఎవరికి ఏది సూట్ అవుతుంది చెప్పేసి ఇన్ డీటెయిల్ ముందు పెట్టేస్తాను. ప్రోస్ అండ్ కాన్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఇన్ డెప్త్ గా మాట్లాడతాను అనమాట. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే మనకి 2 ఫోన్ బాక్సుల్లో కూడా మనకి బ్యాక్ కవర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ చార్జర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. Poco X7 Pro లో మనకి 90W చార్జర్ అండ్ టైప్ A టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. OnePlus Nord 4 లో 100W చార్జర్, టైప్ A టైప్ సి కేబుల్ మనకి రెడ్ కలర్ లో ప్రొవైడ్ చేస్తున్నారు విత్ బ్యాక్ కవర్. రెండింటికి కూడా మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్స్ అయితే మనకు వస్తుంది అనమాట. ఫస్ట్ దీని ఒక బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి రెండు కూడా మనకి చేతిలో పట్టుకోవడానికి స్లిమ్ అండ్ స్లీక్ గా ఫీల్ గా నాకు అనిపిస్తుంది. కానీ ఏం తెలిసిన ఇక్కడ Poco X7 Pro మాత్రం మనకి 6500 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా ఆల్మోస్ట్ రెండు కూడా ఒకే ఫామ్ ఫ్యాక్టర్ గా నాకైతే అనిపిస్తుంది అనమాట. ఓకే, బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రము Poco X7 Pro వచ్చేసి మనకి చుట్టూ పాలికార్బన్ ఫ్రేమ్ తో వస్తుంది, బ్యాక్ సైడ్ వెగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది, ఫ్రంట్ సైడ్ మాత్రం కార్నింగ్ గొరిల్లా విక్టర్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది అనమాట. అదే OnePlus Nord 4 చూసుకుంటే ఇది సింగిల్ పీస్ మెటల్ అనమాట. చుట్టూ మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఈ మెటల్ ఫ్రేమ్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ మెటల్ ఏది మనకి పాతకాలం Redmi Note 4 సిరీస్, Redmi Note 5 సిరీస్ చూస్తాం తెలుసు కదా మీకు. ద సేమ్ యాజ్ దిస్ మనకి ఇది సింగిల్ పీస్ మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది, బ్యాక్ సైడ్ మెటల్ తో వస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే ఏ గ్లాస్ అనేది వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. నేను చాలా వెబ్సైట్లో చూశాను, నాకైతే తెలియదు. ఇన్ కేస్ మీకు తెలిసింటే మాత్రం కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఇది బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు ఆ రెండు పౌచ్ చేస్తే బ్యాక్ కవర్ వేస్తే పెద్ద డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు, అంత పెద్దగా ఏముండదు. బట్ బేర్ హ్యాండ్స్తో ఫోన్ని అలానే పట్టుకున్నారంటే మాత్రం OnePlus Nord 4 కొంచెం ప్రీమియం ఫీలింగ్ ఉంటుంది బికాస్ ఆఫ్ అల్యూమినియం ఫ్రేమ్ వల్ల. ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. లుక్స్ పరంగా మాత్రం నాకు పర్సనల్గా OnePlus Nord 4 నచ్చింది. కొంతమందికి Poco X7 Pro కూడా నచ్చచ్చు. ఈ ఫంకీ డిజైన్ కానీ, ఈ వివిడ్ కలర్ కొంచెం ఎత్తు చూపించడం కానీ ఇవి కొంతమందికి కూడా నచ్చచ్చు. బట్ నాకైతే మాత్రం పర్సనల్గా OnePlus Nord 4 అయితే నచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా డిస్ప్లే డిపార్ట్మెంట్ రెండు ఫోన్స్లో కూడా మనకి 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఇచ్చారనమాట. ఈ రెండు ఫోన్స్ నేను ఇండోర్లో, అవుట్డోర్లో ఎక్స్ట్రీమ్గా టెస్ట్ చేసినాను. అసలు ఈ ఎండలో అయితే ఎట్లా యూస్ చేస్తానంటే దీన్ని అలా యూస్ చేస్తాను. రెండు ఫోన్స్ని కూడా నాకు కలర్స్ పరంగా చూడడానికి ఐ అపీలింగ్ ఉండింది మాత్రం OnePlus Nord 4. ఓకేనా. బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మాత్రము Poco X7 Pro లో మనకి బ్రైట్నెస్ అవుట్డోర్లో కూడా సరే ఎక్కువ ఉందన్నమాట. నాకు OnePlus Nord 4 లో వెన్ కంపేర్ టు Poco X7 Pro బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువ అని ఫీల్ అయింది అవుట్డోర్లో మాత్రం. బట్ కలర్స్ పరంగా చూడడానికి ఐ అపీలింగ్ ఉంటుంది కదా, అది మాత్రం నాకు OnePlus Nord 4లోనే అనిపించింది. బై ఎండ్ ఆఫ్ ది డే మనకి కలర్స్ ఇంపార్టెంట్ కాబట్టి బ్రైట్నెస్ కూడా ఇంపార్టెంటే నేను లేదని చెప్పడంలే. బట్ ఓవరాల్ నాకు ఎక్స్పీరియన్స్ మాత్రం OnePlus Nord 4లో బెటర్గా ఉందని మాత్రం చెప్పొచ్చు. కలర్స్ అండ్ బ్రైట్నెస్ పరంగా మాత్రం Poco X7 Pro, కలర్స్ పరంగా మాత్రం మనకి OnePlus Nord 4 అని చెప్పుకోవచ్చు. రెండు ఫోన్స్లో కూడా మనకి డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, HDR+ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూట్యూబ్లో కానీ, నెట్ఫ్లిక్స్లో కానీ, ప్రైమ్లో కానీ ఎక్కడ వీడియో ప్లే చేసినా కూడా ఎక్సలెంట్ వీడియో ప్లే బ్యాక్ ఉంది. డిస్ప్లేలో నాకు పర్సనల్గా Poco X7 Pro కలర్స్ కొంచెం తక్కువ అనిపించింది. నేను నా Poco X7 Pro రివ్యూలో కూడా చెప్పాను, కలర్స్ ఇంకా కొంచెం బూస్ట్ చేసింటే ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ కి బూస్ట్ చేయంటే బాగుండని నా ఒపీనియన్. ఎక్సెప్ట్ రెండు డిస్ప్లేలు బాగానే ఉంది, కాకపోతే కలర్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తాను అనమాట. రెండు ఫోన్స్ లో కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు అవుట్డోర్ లో, ఇండోర్ లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లో మోస్ట్ అక్యూరేట్ గా పనిచేస్తుంది అనమాట. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది రెండిట్లో కూడా. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే మాత్రం అన్లాకింగ్ లో రెండు ఫోన్స్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే మాత్రం నాకు రెండు ఫోన్స్ కూడా ఇబ్బంది అయితే పెట్టలేదని చెప్పుకోవచ్చు. రెండింటిలో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. కానీ నాకైతే మాత్రం పర్సనల్ గా లౌడ్నెస్ మాత్రం OnePlus Nord 4 లో ఉంది. బట్ ఆడియో సెపరేషన్ లో కానీ, ఆడియో క్వాలిటీలో కానీ మనకి దీంతో బాగుందనమాట. వై? బికాస్ డాల్బీ అట్మాస్ వల్లే నేను చెప్పను. బట్ ఆడియో సెపరేషన్, ఆడియో ఒక బ్రేస్, ట్రెబుల్స్, ఎవ్రీథింగ్ నాకు Poco X7 Pro లో ఆడియో క్వాలిటీ మాత్రం నేను కంపేర్ టు OnePlus Nord 4 బెటర్గా ఉందని మాత్రం చెప్తాను, నాకు వినడానికి మాత్రం. కానీ బ్లూటూత్లో నేను పెట్టుకున్నప్పుడు నా దగ్గర OnePlus Buds Pro 2R ఉంది. దాంతో నేను టెస్ట్ చేసినప్పుడు నాకైతే మాత్రం OnePlusలో కొంచెం బెటర్గా అనిపించింది. OnePlus Buds Pro 2Rతో నేను టెస్ట్ చేసినప్పుడు OnePlusలో నాకు ఆడియో క్వాలిటీ బెటర్ అనిపించింది. వై? బికాస్ అంటే ఇది రెండు కూడా OnePlus కాబట్టి ఆ సింక్ బెటర్గా ఉంటుంది కాబట్టి బ్లూటూత్లో మాత్రం నాకు OnePlus బెటర్ అయితే అనిపించింది చెప్పుకోవచ్చు. కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, Poco X7 Pro వచ్చేసి 6550 mAh బ్యాటరీ ఇచ్చారనమాట. సిలికాన్ బ్యాటరీతో వస్తుంది ఇది. దీన్ని ఛార్జ్ చేయడానికి
90 వాట్ ఛార్జర్ మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ OnePlus Nord 4 లో చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది నార్మల్ బ్యాటరీనే. అండ్ దీన్ని ఛార్జ్ చేయడానికి 100 వాట్ ఛార్జర్ మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. పోకో X7 Pro ని ఫుల్ ఛార్జ్ చేయడానికి అరౌండ్ 20% ఫుల్ ఛార్జ్ చేస్తే 70 minutes అయితే తీసుకుంది. ఆల్మోస్ట్ 1 hour 5 minutes to 1 hour 10 minutes అయితే మనకి పోకో X7 Pro తీసుకుంది. OnePlus Nord 4 చూసుకుంటే 35 to 40 minutes లో మనకి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అని మాత్రం చెప్పొచ్చు. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే మాత్రం ఒక 10 to 15 minutes మీకు డిఫరెన్స్ వస్తుంది, కానీ పెద్ద డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు. బట్ డిశ్చార్జింగ్ టైం చూసుకుంటే ఇక్కడ OnePlus Nord 4లో నాకు బెటర్ ఆప్టిమైజేషన్ బెటర్గా ఉంది. నాకైతే మాత్రం పోకో X7 Proలో 6500 mAh బ్యాటరీ ఇచ్చిన ఫీలింగ్ అయితే నాకైతే అసలు లేదనమాట. రెండు ఈక్వల్గానే వస్తుంది. 7 to 8 hours మధ్యలోనే వస్తుంది. 7 hours అరౌండ్ ఇదైతే కొంచెం తక్కువనే వస్తుంది, ఒక హాఫ్ అన్ అవర్ తక్కువనే వస్తుంది అనమాట వన్ కంపేర్ టు OnePlus Nord 4. కానీ ఏం తెలిసిన 6500 mAh ఇచ్చారు కదా, ఆ ఫీలింగ్ ఉందా బ్రో అని అడిగితే మాత్రం అంత గొప్ప ఫీలింగ్ అయితే మాత్రం నాకు లేదని చెప్తా. బికాస్ ఆఫ్ ఆప్టిమైజేషన్ మేబీ అప్డేట్స్ ఇచ్చి దీని బెటర్ బ్యాటరీ లైఫ్ కూడా పుష్ చేయొచ్చు పోకో వాళ్ళు మాత్రం. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ OnePlus Nord 4 చూసుకుంటే ఈజీగా ఎంత మీరు కొట్టి యూస్ చేసినా కూడా అబోవ్ 8 hours అయితే మనకి స్క్రీన్ టైం ఈజీగా వస్తుంది. కొంచెం హెవీగా యూస్ చేస్తే మళ్ళీ ఈవినింగ్కి మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. రెండు కూడా మంచి బ్యాటరీ లైఫ్లో ఇస్తుంది. కాకపోతే పోకో X7 Proలో ఆ 6500 mAh అనే ఫీలింగ్ మాత్రం నన్ను తీసుకోలేదనమాట. సో బ్యాటరీ అయితే మాత్రం రెండిట్లో బెటర్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి అనుకుంటే మాత్రం OnePlus Nord 4కి వెళ్ళండి. ఆ పెద్ద డిఫరెన్సే మీకు లేదు, 5 to 10 minutes మాత్రమే నన్ను అడిగితే మాత్రం. పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ పోకో X7 Pro వచ్చేసి Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ ఇచ్చారు. అండ్ UFS 4.0 LPDDR5X RAM తో వస్తుంది. OnePlus Nord 4 లో వచ్చేసి 7+ Gen 3 ప్రాసెసర్ ఇచ్చారు. UFS 3.1 స్టోరేజ్ బేస్ వేరియంట్ లో వస్తుంది. అండ్ LPDDR5X RAM తోనే మనకి OnePlus Nord 4 వస్తుంది అనమాట. ఈ రెండు ఫోన్లు నేను టెస్ట్ చేసినప్పుడు స్కోర్స్ గురించి మాట్లాడుతున్నా. ఈ రెండు ఫోన్లు నేను టెస్ట్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ వచ్చేసి పోకో X7 Proలో వచ్చేసి 1.5 million వస్తే కొంతమందికి అయితే 1.6 million కూడా క్రాస్ అవుతుంది. ఇది డిఫరెంట్ టెంపరేచర్ కండిషన్ బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ OnePlus Nord 4 నేను టెస్ట్ చేసినప్పుడు 1.4 million అయితే మనకి OnePlus Nord 4 లో వచ్చింది. ఆండ్రాయిడ్ స్కోర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ పక్క పెడేసి 3D మార్క్ లైఫ్ టెస్ట్ ని రన్ చేసినప్పుడు 64% మన స్టెబిలిటీ వచ్చేసి పోకో X7 Proలో వస్తే 35% స్టెబిలిటీ వచ్చేసి OnePlus Nord 4 లో వచ్చింది. ఇండ్యూరింగ్ టెస్ట్ లో చూసుకుంటే మనకి OnePlus Nord 4 వచ్చేసి 43 degrees Celsius 43.2 ఏమో మనకి మాక్సిమం రీచ్ అయింది. పోకో X7 Pro వచ్చేసి 46 మాక్సిమం అయితే మనకి ఈ టెంపరేచర్ అయితే రీచ్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. గేమింగ్ ఎక్స్పీరియన్స్ రియల్ లైఫ్లో ఎలా ఉంది బ్రో అడిగితే మాత్రము నాకు ఇక్కడ OnePlus Nord 4 చాలా బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది. వై బికాస్ అంటే 90 FPS గేమింగ్ BGMIలో ఉందన్నమాట. ఈజీగా మీకు 85 to 90 FPS అయితే కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. ఫ్రేమ్ రేట్ చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంది. గేమ్ ప్లేలో BGMI మాత్రం OnePlus Nord 4లో అన్డౌటెడ్లీ నేను చెప్పగలుగుతా. బట్ పోకో X7 Proలో వచ్చేసరికి 60 FPS గేమింగ్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. దాని ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అడిగితే మాత్రము ఫ్రేమ్ డ్రాప్స్ ఉంది. ఆప్టిమైజేషన్ ఇంకా పర్ఫెక్ట్గా చేయలేదు పోకో X7 Proకి. ఫ్యూచర్లో చేస్తారు, నేను లేదని నేను చెప్పలే. కాకపోతే లాంచ్ చేసింటే బాగుండు అనేదే నా ఒపీనియన్. ఇన్ కేస్ అప్డేట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కంపారిజన్ మీకు కావాలంటే నేను ఖచ్చితంగా మళ్ళీ కూడా కంపారిజన్ చేసి పెడతాను దేనికి బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. బట్ దీనికి వీళ్ళు 90 FPS ఇస్తారా 120 FPS ఇస్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ బై ఎండ్ ఆఫ్ ది డే గేమింగ్ ఎక్స్పీరియన్స్లో మాత్రం OnePlus Nord 4 బెటర్గా ఉంది. అండ్ కమింగ్ టు రియల్ లైఫ్లో మనం యూస్ చేసే యాప్స్ చూసుకుంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, కాల్స్ కోసం యూస్ చేస్తాను కూడా నాకు రెండు ఫోన్స్లో కూడా పెద్ద మేజర్గా ల్యాగ్స్ అవ్వడం. ర్యామ్ మేనేజ్మెంట్ మాత్రమే పోకో X7 Proలో ఎక్కువ యాప్స్ బ్యాక్గ్రౌండ్ కిల్ అయిపోతుంది అనమాట. రెండు కూడా 8GB RAM వేరియంట్సే నా దగ్గర ఉన్నది మాత్రము. బ్యాక్గ్రౌండ్లో 1 or 2 బిగ్ యాప్స్ ఇప్పుడు గేమ్స్ ఏదైనా పెట్టింటాను అవి కిల్ అవుతుంది, కానీ ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ OnePlus Nord 4లో ర్యామ్ మేనేజ్మెంట్ బాగుంది. అండ్ ఇంకోటి స్విచ్ అవుతా అంటే యాప్ స్విచ్ అవుతా అన్న కూడా ఎవ్రీథింగ్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆ ట్రాన్సాక్షన్స్ వల్ల ఆ స్మూత్నెస్ వల్ల OnePlus Nord 4లో బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ కన్క్లూజన్ పర్ఫార్మెన్స్లో మాత్రం నాకు ఇక్కడ OnePlus Nord 4 బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది. వై బికాస్ అంటే ఆప్టిమైజేషన్ కావచ్చు అండ్ ఈ 90 FPS గేమింగ్ ఎఫెక్ట్ కావచ్చు, ఎవ్రీథింగ్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఏమో ఇక్కడ 8400 అల్ట్రా ప్రాసెసరే అయినప్పటికీ కూడా 7+ Gen 3 అనేది కూడా ఆల్మోస్ట్ 90% ఈక్వల్గా ఉంటుంది 8400 అల్ట్రాకి. వాళ్ళు పర్ఫెక్ట్గా ఆప్టిమైజేషన్ చేయలేనందువల్ల OnePlus Nord 4 పోకో X7 Pro కన్నా కూడా బెటర్గా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. కవర్ డిపార్ట్మెంట్ OnePlus Nord 4 కానీ పోకో X7 Pro కానీ ఏది బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది బ్రో 25,000 ప్రైస్ బ్యాకెట్ అని అడిగితే మాత్రము రెండు కూడా 25,000 ప్రైస్ బ్యాకెట్లో బిల్లే యావరేజ్ పర్ఫార్మ్ చేస్తుంది. స్కిన్ టోన్స్ కావచ్చు, ఆ ఇమేజ్ క్వాలిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా నాకు అంత సాటిస్ఫైడ్గా లేదు రెండు ఫోన్స్లో కూడా. బట్ ఈ రెండు ఫోన్స్లో ఏది బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది అయితే మాత్రము ఈ రెండు ఫోన్లు నేను టెస్ట్ చేసిన అనమాట. బ్యాక్ సైడ్ రెండు ఫోన్లో కూడా మనకి 50 MP మెయిన్ కెమెరా ఇస్తున్నారు. ఈ రెండు ఫోన్స్ నేను టెస్ట్ చేసినప్పుడు డే టైంలో ఎలా ఉందంటే ఫోటోస్లో మాత్రము
పోకో X7 Proలో డైనమిక్ రేంజ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. హెచ్డిఆర్ ఆన్ చేస్తే మాత్రం, బట్ కలర్స్ కానీ ఆ ఇమేజ్ యొక్క షార్ప్నెస్ కానీ పోకోలో బాగాలేదు. ఒకే ఒక డిస్క్లైమర్ ఏం తెలిసిన, రెండు ఫోన్స్ కూడా 25,000లో బెటర్ కెమెరాస్ అని నేను చెప్పను. ఈ 25,000 ప్రైస్ బ్రాకెట్లో రెండిట్లో కూడా బెటర్ కెమెరాస్ ఇచ్చిండొచ్చు. బట్ ఈ ఫోన్తో కంపేర్ చేసి ఈ ఫోన్ ఎలా ఉంది, ఈ ఫోన్తో కంపేర్ చేసి ఈ ఫోన్ ఎలా ఉంది, రెండిట్లో ఏది బెటర్గా ఉందని చెప్పడం కోసం చెప్తున్నా. కానీ రెండు కూడా అన్వర్తి కెమెరాస్ 25,000 ప్రైస్ బ్రాకెట్లో మాత్రం. ఓకే, ఈ రెండు కెమెరాస్ని బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ నేను టెస్ట్ చేసిన డే లైట్లో వచ్చేసి పోకో X7 Proలో మాత్రము డైనమిక్ రేంజ్ కానీ హెచ్డిఆర్ మోడ్ కింద చూడండి, రెండు ఫోటోలు చూపిస్తా, అక్కడ కింద మనకి బాగా అసలు ఎంత బాగా డైనమిక్ రేంజ్ మేనేజ్ చేసింది అనమాట. హెచ్డిఆర్ మోడ్లో బ్లోఅవుట్ అవ్వకుండా హైలైట్స్ని కంట్రోల్ చేసింది. బట్ OnePlus Nord 4 మాత్రం కంట్రోల్ చేయలేకపోతుంది. ఇది ఫ్రంట్ కెమెరాలో ఉంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో ఉంది, మెయిన్ కెమెరాలో ఉంది, సెల్ఫీ కెమెరా కూడా ఉంది. అన్ని కెమెరాలో కూడా మనకి హెచ్డిఆర్లో OnePlus Nord 4లో ప్రాబ్లం ఉంది. కానీ ఇక్కడ ఏం తెలుసుకున్నాం, OnePlus Nord 4లో స్కిన్ టోన్స్ కానీ ఆ ఇమేజ్ యొక్క షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్. అంటే పర్ఫెక్ట్ అని కాదు, బెటర్గా ఉంది కంపేర్ టు పోకో X7 Pro. బట్ పోకో X7 Proలో ఆ స్కిన్ టోన్స్ కానీ హైలైట్స్ కానీ మన హ్యూమన్ని ఆ సబ్జెక్ట్ని ఇది చేయడం కానీ ఎవ్రీథింగ్ నాకు ఇక్కడ ఫెయిల్ అవుతుంది పోకో X7 Pro. బట్ OnePlus Nord 4 మాత్రము హ్యూమన్ సబ్జెక్ట్ని హైలైట్ చేయడంలో కానీ ఆ స్కిన్ టోన్స్ షార్ప్నెస్ ఎవ్రీథింగ్ నాకు బెటర్గా అనిపించింది. సో ఓవరాల్ ఏం చెప్తానంటే, ఇమేజ్ చూడడానికి మాత్రము OnePlus Nord 4లో బెటర్గా ఉంది, ఎక్సెప్ట్ హెచ్డిఆర్ మోడ్లో తప్పించి. బట్ పోకో X7 Proలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక వామ్ టోన్ కానీ డల్గా రావడం కానీ వాష్ అవుట్ అయిపోవడం కానీ కలర్స్ ఇలాంటివి నేను గమనించాను పోకో X7 Proలో. అది నైట్ టైంలో కానీ డే టైంలో కానీ అంత గొప్ప అయితే మాత్రం పోకో X7 Proలో ఇమేజ్ క్యాప్చర్ చేయలేకపోతుంది. బట్ హెచ్డిఆర్ మోడ్లో మాత్రం దే నీల్డ్ ఇట్ అని మాత్రం చెప్పొచ్చు. పోకో X7 Pro గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరానా, ఇది వేస్టే. దీంతో రికార్డ్ చేసే వీడియో రికార్డింగ్ 1080p 30 FPS అండ్ ఫొటోస్ సాఫ్ట్గా ఉంటుంది, ఇమేజెస్ అంత గొప్పగా ఉండదు. అది నైట్ టైంలో కానీ డే టైంలో కానీ. నేనైతే మాత్రం 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తీసుకురావడం కన్నా దాన్ని డిస్కంటిన్యూ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. బ్రాండ్స్కి నేను అదే చెప్తా. ఎందుకంటే దాని నుంచి చూడు ఫోటోలు తీస్తే కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఫోటో తీస్తే జూమ్ చేసి డీటెయిల్స్ ఉండదు కదా. సో ఆబ్వియస్లీ నేను 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ఎంకరేజ్ చేయను. అది డే టైం కానీ నైట్ టైంలో కానీ వీడియో డిపార్ట్మెంట్లో కూడా సరే. మనకి పోకో X7 Pro అండ్ OnePlus Nord 4 రెండు కూడా బెటర్గా పర్ఫార్మ్ చేయడం లేదు నేను చెప్పగలుగుతా. అండ్ కమింగ్ టు సెల్ఫీ కెమెరా మాత్రం ఇక్కడ కొంచెం స్కిన్ టోన్స్ ఎవ్రీథింగ్ కూడా నాకు కొంచెం OnePlus Nord 4లో బెటర్ అనిపించింది పోకో X7 Proతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే పోకో X7 Proలో డల్ అయిపోతుంది ఇమేజ్. బట్ సేమ్ యాజ్ ఇస్ మెయిన్ సెన్సార్ ఏదైతే ఇష్యూ ఉందో ఫ్రంట్ కెమెరాలకు కూడా డైనమిక్ రేంజ్ హెచ్డిఆర్లో ఆ ఇష్యూ అయితే మీరు నోటీస్ చేస్తారు ఈజీగా. హైలైట్స్ని కంట్రోల్ చేయలేకపోతుంది OnePlus Nord 4 మాత్రం. అది మాత్రం 100% చెప్పగలుగుతా. బట్ స్కిన్ టోన్స్ కానీ ఆ హ్యూమన్ సబ్జెక్ట్ని క్యాప్చర్ చేయడంలో కానీ ఎవ్రీథింగ్ నాకు బెటర్ అనిపించింది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చినప్పటికీ కూడా OnePlus Nord 4 ఇక్కడ బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చినప్పటికీ కూడా ఇది అంత బెటర్ పర్ఫార్మ్ చేయలేకపోతుంది. ఆ సబ్జెక్ట్ స్కిన్ టోన్స్ ఎవ్రీథింగ్ డల్గా చూపిస్తున్నారు మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ వీడియో డిపార్ట్మెంట్లో కూడా సెల్ఫీ కెమెరాలో మాత్రం 1080p 30 FPS మాత్రమే. దానికి ఒక వీడియో క్వాలిటీ కూడా ఏదైతే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అదే విధంగా సెల్ఫీ కెమెరా వీడియో డిపార్ట్మెంట్ కూడా మనకి అదే విధంగా ఉంటుంది అనమాట. రెండు ఫోన్స్లో కూడా మనకి అంత గొప్ప వీడియో క్వాలిటీ అయితే మాత్రం మనకి రెండింటి నుంచి ఉండదని చెప్పొచ్చు సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం. అండ్ కమింగ్ టు మెయిన్ కెమెరాలో వీడియో డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం రెండు కెమెరాలో కూడా మనకి 4K 60 FPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. రెండింటిలో కూడా ఉంది. రెండు వీడియోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే మాత్రం నాకు ఇక్కడ పోకో X7 Pro కన్నా కూడా OnePlus Nord 4లో బెటర్ వీడియో క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. బెటర్ షార్ప్నెస్గా, బెటర్ చూడడానికి కూడా ఐ అపీలింగ్గా ఆ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ వీడియో డిపార్ట్మెంట్లో OnePlus Nord 4 నాకు కొంచెం బెటర్ అనిపించింది. పోకో X7 Pro కొంచెం వామ్ టోన్స్ అనిపిస్తుంది నాకు వీడియో రికార్డ్ చేసినప్పుడు మాత్రం. బట్ షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. బట్ ఆ వామ్ టోన్స్ ఉండడం వల్ల ఓవరాల్ ఇమేజ్ కలర్ మాత్రం బ్యాలెన్స్ అవ్వడం లేదని మాత్రం చెప్పొచ్చు. పోకో X7 Pro వీడియో క్వాలిటీ మీకు నచ్చొచ్చు. ఎవరికైతే వామ్ టోన్స్ ఇష్టపడతారో వాళ్ళకి వీడియో క్వాలిటీ పోకో X7 Pro మీకు నచ్చొచ్చు. బట్ నాకైతే మాత్రం పర్సనల్ పిక్ ఇక్కడ OnePlus Nord 4. ఓవరాల్ కెమెరా ఎక్స్పీరియన్స్లో మాత్రం నాకు ఇక్కడ OnePlus Nord 4 కొంచెం బెటర్గా ఉంది. ఆ ఇమేజ్ క్వాలిటీలో కానీ ఆ సబ్జెక్ట్ యొక్క ఆ స్కిన్ టోన్స్ కానీ వీడియో క్వాలిటీ మెయిన్ సెన్సార్ మాత్రం వీడియో క్వాలిటీ చెప్తున్నా. మిగతా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కావచ్చు, సెల్ఫీ కెమెరా కావచ్చు, అన్ని వేస్టే. రెండు ఫోన్లో కూడా వేస్టే. బట్ ఆ వీడియో క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ నాకు OnePlus Nord 4లో బెటర్ అనిపించింది. బట్ డైనమిక్ రేంజ్ పరంగా కానీ హెచ్డిఆర్ పరంగా కానీ పోకో X7 Proలో బెటర్గా ఉందని మాత్రం చెప్పొచ్చు. OS డిపార్ట్మెంట్ పోకో X7 Proలో వచ్చేసి Xiaomi HyperX 2.4తో వస్తుంది విత్ Android 15.
OnePlus Nord 4 వచ్చేసి Oxygen 15 తో వస్తుంది విత్ Android 15, బట్ రావడం మాత్రం Oxygen 14 తో వచ్చింది, Android 14 తో వచ్చింది. వాళ్ళు 5 years అయితే అప్డేట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఒక అప్డేట్ అయితే ఆల్రెడీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ Android 19 వరకు సపోర్ట్ ఇస్తారని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు నెక్స్ట్ 3 ఏళ్ళు మాత్రం ఇస్తారు, అంటే Android 18 వరకు. 3 years 4 years పెద్ద డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు. ఓకే, బట్ ఈ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో, రెండు ఫస్ట్ కంపేర్ చేసుకోవచ్చు అంటే మీకు ఆల్రెడీ ఆన్సర్ ఈ పాటికి తెలిసి ఉంటుంది. OnePlus Nord 4 ఇక్కడ క్లియర్ విన్నర్ చెప్తా. ఆ ట్రాన్సిషన్స్లో కానీ, స్మూత్నెస్లో కానీ, యాప్లో స్విచ్ అవుతాను కానీ, ర్యామ్ మేనేజ్మెంట్ కానీ, ఫోటోస్ యాప్లో ఇచ్చిన సర్కిల్ టచ్ ఫ్యూచర్ కానీ, మనకి ఏ ఫీచర్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇక్కడ OnePlus అనేది ది నీల్డ్ ఇట్ అన్డౌట్గా చెప్పగలుగుతా. బట్ బ్లోటేర్ కూడా సరే OnePlus Nord 4లో 1-2 యాప్స్ అయితే ఇస్తారు. బ్లోటేర్ ఉంది, బట్ 1 or 2 యాప్సే. దీంతో చెత్త గొప్పగా పేర్ చేసిండారు అనమాట మనకి Poco X7 Proలో మాత్రం. ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా యూజ్ చేస్తా అంటే బాగానే ఉందబ్బా, బట్ యాప్ ఇప్పుడు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేస్తే యాప్ స్కానింగ్ అని చెప్పేసి పైన ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకో, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంది, నోటిఫికేషన్స్ పుష్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకు యూజర్ ఎక్స్పీరియన్స్ని దెబ్బతీస్తుంది అనమాట. నాకు ఒకటి బాగా నచ్చింది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటే మనకి OnePlusలో వచ్చేసి ఫుల్ స్క్రీన్ వస్తుంది అనమాట. ఓకే, బట్ Poco X7 Pro వచ్చేసి మనకి ఇక్కడే వస్తుంది. ఇది కొంచెం బెటర్గా అనిపించింది. ఆ నోటిఫికేషన్ ఇట్లా డ్రాగ్ చేస్తుంది కదా, దీని యొక్క యానిమేషన్ స్మూత్గా ఉంది. అండ్ ఇంకోటి తెలిసిన Poco X7 Proలో మనము నోటిఫికేషన్ లెఫ్ట్ స్వైప్ చేస్తే నోటిఫికేషన్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది, రైట్ సైడ్ క్విక్ టాగల్స్ ఉంటుంది అనమాట. ఇది Poco X7 Pro నాకు కొంచెం బెటర్గా అనిపించింది. ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ మనకి OnePlus Nord 4లోనే బెటర్గా ఉంటుంది యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం. ఫైనల్ కన్క్లూజన్ 25,000 దగ్గర ఎవరికి ఏది సూట్ అవుతుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది బెస్ట్ అని నన్ను అడిగితే మాత్రము ఇప్పటికైతే మాత్రం యాజ్ ఆఫ్ నో ఈరోజు డేట్ వచ్చేసి ఎంత డేట్ ఈరోజు 28 జనవరిలో రికార్డ్ చేస్తున్నా. ఇప్పటికీ ఈ ఫోన్ కంప్లీట్ అప్డేట్ రాలేదు. ఇవన్నీ ఈ కెమెరాలు, పర్ఫార్మెన్స్, డిస్ప్లే, ఎవ్రీథింగ్ బేస్ చేసుకొని చెప్తానంటే ఓవరాల్ అయితే మాత్రము Poco X7 Pro చూస్ చేసుకోవడం కన్నా OnePlus Nord 4 చూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ యాజ్ ఆఫ్ నో 2025 జనవరి 20th డేట్ నాటికి. ఇన్ కేస్ ఫ్యూచర్లో అప్డేట్ వస్తే Poco X7 Proకి 120 FPS గేమింగ్ కావచ్చు, బ్యాటరీ డిపార్ట్మెంట్లో బెటర్ ఆప్టిమైజేషన్ కావచ్చు, ఇవన్నీ బాగుంటే మాత్రం దెన్ మనం Poco X7 Pro చూస్ చేసుకోవచ్చు. లేకపోతే మాత్రం OnePlus Nord 4 చూస్ చేసుకోవడం యాజ్ ఎ కామన్ యూజర్గా, ఐ మీన్ నాకు గేమ్స్ ఆడను, నార్మల్గా ఫోన్ ఉంటే చాలు, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే చాలు, అలాంటి వాళ్ళకి కూడా OnePlus Nord 4 మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ మాత్రం Poco X7 Pro చూస్ చేసుకోకండి, డైరెక్ట్ టేక్ అవే OnePlus Nord 4 అని చెప్తా. ఫ్యూచర్లో అప్డేట్లు వచ్చి దీన్ని ఆప్టిమైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక డెడికేట్ వీడియో నేను చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు నా జడ్జిమెంట్ మారచ్చు. అంటిల్ అన్లెస్ దిస్ ఈస్ మై జడ్జిమెంట్, ఇది నా ఒపీనియన్, నా రివ్యూ. మీకేమనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. మోస్ట్ ఆఫ్ కన్ఫర్మ్ చేస్తాను. దివ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.